జనరల్‌గా పిల్లలు పుట్టట్లేదంటే వాళ్ళు చాలా ఎమోషనల్లీ డౌన్ ఉంటారు. సో, డాక్టర్ కూడా ఒక ఎమోషనల్లీ సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటారు. మీ దగ్గర చాలా ఓపెన్ అయ్యి మొత్తం చెప్పేస్తారు కదా! అట్లా మీ దగ్గరకొచ్చి బాధపడి పిల్లలు కావాలని తపన పడి మీకు హార్ట్ టచింగ్‌గా అనిపించిన ఒక కపుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ మాకు చెప్పండి. Yeah. I remember a couple అండి. Like male is almost 48 years, female is around 42 years. వాళ్ళు ఆల్రెడీ చాలా ప్లేస్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. అండ్ దెన్ ఒక ప్రాబ్లం ఏంటంటే సర్వికల్ స్టీనోసిస్ అని బయట డయాగ్నోస్ చేశారు. అండ్ దెన్ ఫ్యూ అదర్ ఇష్యూస్ ఆల్సో వాజ్ దేర్. అండ్ దెన్ బయట లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ట్రై చేశారు. బట్ సర్విక్స్ అనేది అంటే గర్భసంచి ద్వారం అనేది ఓపెన్ చేయలేకపోయారు. ఓకే. అండ్ దెన్ ద పేషెంట్ కేమ్ టు 49 కుకట్పల్లి బ్రాంచ్కి వచ్చారు. దెన్ నేను ప్లాన్ చేసుకున్నాను అంటే గర్భసంచి ద్వారం క్లోజ్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను హిస్ట్రోస్కోపీ ప్లాన్ చేసుకున్నాను. ఓకే. హిస్ట్రోస్కోపీ ప్లాన్ చేసుకుని నేను ఆ గర్భసంచి ద్వారంని ఓపెన్ చేశాను కూడా. ఓకే. బికాస్ లాస్ట్ టైమ్ వాళ్ళు ఐయుఐ కూడా చేయలేకపోయారు అంటే క్లోజ్ అయిపోయిందని. బట్ నేను హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు నెగోషియేట్. ఐ ఓపెన్ ద సర్విక్స్ ఆల్సో. దాని తర్వాత లైక్ వీ హ్యావ్ ప్లాన్డ్ ఐవీఎఫ్ అండ్ దెన్ ఫస్ట్ టైమ్ వాళ్ళకి సక్సెస్ అయింది. సో లైక్ ఇట్ వాజ్ లైక్ ఎ రొటీన్ కేసే. బట్ ఆఫ్టర్ వన్స్ వాళ్ళకి పాజిటివ్ వచ్చిన తర్వాత లైక్ ఆన్ ద డే ఆఫ్ బీటా ఈసీజీ లిటరలీ దే లైక్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అండ్ దెన్ దే వర్ లైక్ క్రయింగ్ లైక్ ఎనీథింగ్. అంటే మేము చాలా ప్లేస్కి వెళ్ళాము, హిస్ట్రో ల్యాబ్ చేసినప్పుడే వాళ్ళు కుదరదు, సర్విక్స్ ఓపెన్ అవ్వట్లేదు, మీకు ప్రెగ్నెన్సీ రావడం కష్టము అని మాకు చెప్పేశారు. బట్ ఫైనల్ రిసార్ట్గా మేము మీ దగ్గరికి వచ్చాము, మీరు హిస్ట్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేశారు, అప్పుడే మాకు ఒక హ్యాపీనెస్ అనిపించింది. దాని తర్వాత ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ అని దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ లైక్ ఆఫ్టర్ 3rd month నేను పంపించేసాను పేషెంట్ని. బట్ ఎవ్రీ మంత్ లైక్ జనరలీ వీ అట్ అవర్ సెంటర్ మేము 3 months తర్వాతనే చూస్తాం, మాక్సిమం 5th month అనే చూస్తాం. ఓకే. బట్ దిస్ పేషెంట్ ఇస్ లైక్ సో మచ్ ట్రస్ట్ ఆన్ మీ. లైక్ ఎవ్రీ మంత్ గైనకాలజిస్ట్ని వెళ్ళి మీట్ అవుతారు, నన్ను వచ్చి మీట్ అవుతారు, గైనకాలజిస్ట్ని మీట్ అవుతారు, నన్ను మీట్ అవుతారు. And then finally like generally I won't share my number with patients, but he requested me so much ani like I just gave number when she was about to deliver. And then phone చేసి నాకు చెప్పారు అంటే బాబు పుట్టాడు మేడం, చాలా థ్యాంక్స్ అని. సో ఐ ఫెల్ట్ ఇట్ సో హ్యాపీ. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఒక 3 months బేబీని తీసుకుని కూడా వచ్చారు. తీసుకుని వచ్చి నాకు చూపించారు కూడా. సో ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దట్ కపుల్. అండ్ దెన్ దట్ టైమ్ ఈవెన్ ఐ వాస్ లైక్ great. I felt so happy. And then because of me somebody is having, obviously right, baby is a life. Yes. And to be frank, to run a life we need a baby. Ante kada. When I was able to give them that life, when they are so happy and I felt